ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్ర విచిత్రమైన సమాధానాలిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పెరుగుతున్న టెక్నాలజీ సమస్య అవుతుందా? టెక్నాలజీతో మానవ సంబంధాలకే కాదు ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందా? ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల విప్లవంతో అవసరాలు తీరడం కన్నా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయా అంటే అవునని చెప్పుకోవచ్చు. ఏఐ చాట్ జీపీటీ సృష్టిలో కీలకమైన పాత్ర పోషించిన భారతీయ అమెరికన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుచీర్ది సహజ మరణమా లేక హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నారా? లెట్స్ వాచ్. అమెరికాలో భారత సంతతికి చెందిన తెలుగువారు కొన్ని రంగాల్లో అదరగొడుతూ కీలక పదవులు చేపడుతున్నారు. మరోవైపు అంతుచిక్కని కారణాలతో మృతి చెందుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. భారతీయ అమెరికన్ ఓపెన్ ఏఐ రీసెర్చర్ సుచీర్ బాలాజీ శాన్ ఫ్రాన్సిస్కో అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ సుచీర్ది ఆత్మహత్య అని చెప్తుండగా అతని అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు గల ఎటువంటి ఆధారాలు దొరకలేదని అధికారులు తెలిపారు. ఈ విషయమై అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 26 ఏళ్ల ఈ టెక్కీ గత నెల అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఓపెన్ ఏఐ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు దీంతో ఉన్న సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సుచీర్ బాలాజీ ఓపెన్ ఏఐలో రీసెర్చర్ గా కూడా పనిచేశారు. బాలాజీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆయన నవంబర్ 2020 నుంచి ఆగస్టు 2024 వరకు ఓపెన్ ఏఐలో పనిచేశారు. మృతుడు సుచీర్ బాలాజీ ఈ ఏడాది మొదట్లో కంపెనీని విడిచిపెట్టిన తర్వాత అతను అదే కంపెనీపై విమర్శలు కురిపించారు. ఓపెన్ ఏఐ నిర్వహించే ఆపరేషన్లు, విధానాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని గతంలో బాలాజీ ఆరోపించారు. ఓపెన్ ఏఐ పలు కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని బహిరంగంగా ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన 3 నెలల తర్వాత బాలాజీ మృతి చెందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతని చివరి సోషల్ మీడియా పోస్టులో కూడా జెన్ ఏఐ కంపెనీపై దాఖలైన కేసులన్నీ చూసిన తర్వాత తనకు ఆసక్తి కలిగిందని బాలాజీ పేర్కొన్నాడు. తనకు మొదట్లో కాపీరైట్ మొదలైన వాటి గురించి పెద్దగా తెలియదు, కానీ జెన్ ఏఐ కంపెనీపై దాఖలైన అన్ని లాసూట్స్ చూసిన తర్వాత ఆసక్తిగా మారిందని పోస్ట్ చేశాడు. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ద్వారా అభివృద్ధి అయింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. 2022 చివరిలో యాప్ను లాంచ్ చేయగా రచయితల నుంచి అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో చాలా మంది రచయితలు, ప్రోగ్రామర్లు, జర్నలిస్టులు తమ యాప్లను అభివృద్ధి చేసేందుకు తమ కాపీరైట్ మెటీరియల్ను కంపెనీ చట్టవిరుద్ధంగా ఉపయోగించిందని ఆరోపించారు. అక్టోబర్ 23న విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిక్షణ కోసం సమాచారాన్ని పొందేందుకు చాట్ జీపీటీని ఉపయోగిస్తున్న వ్యాపారవేత్తలపై ఓపెన్ ఏఐ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బాలాజీ ఆరోపించారు. సుచీర్ బాలాజీ బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తర్వాత ఆగస్టు 2016లో కోరాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాక ఓపెన్ ఏఐ మిషన్ లెర్నింగ్ ఇంటర్న్ చేశాడు. ఆ తర్వాత స్కేల్ ఏఐలో మిషన్ లెర్నింగ్ లో ఇంటర్న్ చేయగా హీలియాలో కూడా ఇంటర్న్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ నుండి బయటికి వచ్చే ముందు నవంబర్ 2020 నుండి ఓపెన్ ఏఐలో టెక్నికల్ సాఫ్ట్ లో ఒకరిగా పనిచేశాడు. బాలాజీ మరణాన్ని ఆయన మాజీ కంపెనీ ఓపెన్ ఏఐ ధృవీకరించింది. బాలాజీ మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో సుచీర్ కుటుంబ సభ్యులకు మా సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. బాలాజీ మరణాన్ని ప్రకటించిన పోస్టుపై అమెరికన్ బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా స్పందించారు. మస్క్ 2015లో శామ్ ఆల్ట్మన్తో ఓపెన్ ఏఐని ప్రారంభించారు. ఇదిలా ఉంటే అమెరికాలో టెక్సాస్లో ఓ బాలుడు ఎప్పుడూ ఫోన్లో మునిగి తేలుతున్నాడు. దీంతో చదువు, తిండి, ఇతర విషయాలపై ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. ఫోన్ ఎక్కువగా చూడవద్దని పేరెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చివరికి ఆ తల్లిదండ్రులు ఇంకోసారి ఫోన్ ఎక్కువగా చూస్తే దానిని గుంజుకుంటామని, ఇంకెప్పుడు ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆ బాలుడు ఏఐ చాట్బాట్ ను ఆశ్రయించాడు. బాలుడిని ఏఐ ఓదార్చింది. నీలాంటి సమస్యలున్న పిల్లలు చాలా మంది ఉంటున్నారంటూ పరోక్షంగా పేరెంట్స్ పై దాడి చేసేలా ప్రోత్సహించింది. ఇది విన్న బాలుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇలా చెప్తుందేంటని భయపడ్డాడు. విషయాన్ని పేరెంట్స్ కి చెప్పాడు. ఇది విన్న తల్లిదండ్రులు నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి ఏఐ రిప్లైని పరిశీలించి వాస్తవమేనని గ్రహించారు. తమ కొడుకుకి ఏఐ చాట్బాట్ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు, ఆ మధ్య మిచిగాన్లోని ఓ కాలేజ్ స్టూడెంట్ను కూడా నువ్వు చచ్చిపో అని ఏఐ చాట్బోట్ సలహా ఇచ్చిన విషయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. టెకీ నిపుణులందర్నీ సవాలు విసిరిన ఈ జవాబు హాట్ టాపిక్గా మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలో కూడా ఓ టీనేజర్ ఏఐ కారణంగా సూసైడ్ చేసుకోగా అతని తల్లిదండ్రులు సదరు ఏఐ కంపెనీపై కేసు కూడా వేశారు. ఇలా 1, 2 కాదు, చాలా విషయాల్లో ఏఐ టెక్నాలజీ వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. దానివల్ల అనేక విషయాల్లో బెనిఫిట్స్ ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు యూజర్లను ఇలా తప్పుదోవ కూడా పట్టిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఏఐ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ, ఏఐ చాట్బోట్స్ ను యూజ్ చేసే విషయంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందంటున్నారు నిపుణులు. పేరెంట్స్ వారిపై నిఘా ఉంచాలని చెప్తున్నారు. అలాగే ఏఐ చాట్బోట్ వల్ల కలిగే లాభనష్టాల గురించి పిల్లలకు వివరించడం మంచిదంటున్నారు పలువురు. పెద్దలు కూడా ఏఐని యూజ్ చేసేటప్పుడు ప్రతిదీ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని, సమాచారాన్ని వాస్తవాలతో పోల్చి చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ విషయంలోనైనా విచక్షణ జ్ఞానం ప్రదర్శించాలని చెప్తున్నారు. కొందరు రాత్రింబవళ్లు స్మార్ట్ ఫోన్లు, అదర్ ఎలక్ట్రానిక్స్ డివైసెస్ ను పరిమితికి మించి యూజ్ చేస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో, పెద్దల్లో కూడా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి వ్యసనంలా మారి మానసిక రుగ్మతలతో పాటు శారీరక అనారోగ్యాలకు కారణమవుతోంది. కంటి చూపు కూడా మందగిస్తోంది. ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గి ఊబకాయం వంటి పలు రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. పరోక్షంగా ఇవి మధుమేహం, గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఇక ఏఐ వంటి చాట్బాట్లు కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇవ్వచ్చు. అదే నిజమని నమ్మితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. పరుగెడుతున్న కాలంతో మనకు టెక్నాలజీ అవసరమైనప్పటికీ దాని అవసరం ఉన్నంత వరకే యూజ్ చేయాలి. లేదంటే దానివల్ల ప్రయోజనాల కంటే సమస్యలే ఎక్కువ. ప్రతిదీ గుడ్డిగా నమ్మేస్తే మోసపోయే ప్రమాదముంది.